పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మర్డర్ అయ్యారు అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. పాకిస్తాన్లో చాలా పెద్ద స్థాయిలో రూమర్లు వినిపిస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ వంటి న్యూస్ ఏజెన్సీలన్నీ ఇప్పటికే కన్ఫర్మ్ చేశాయి. ఇమ్రాన్ ఖాన్ని జైల్లోనే మిలిటరీ అధికారులు చంపేశారు అన్నట్టుగా చెబుతున్నాయి. దాంతో ఇది చాలా పెద్ద సంచలనంగా మారుతోంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఈ హత్యను ధృవీకరించలేదు. అట్టని ఈ హత్య జరగలేదు అని ఖండించిన దాఖలాలు కూడా లేవు. దాంతో ఇమ్రాన్ ఖాన్ మర్డర్ అయిపోయారా అనే వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద చర్చనీయాంశం అవుతోంది. ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్లో 1996లో సొంతంగా రాజకీయ ప్రవేశం చేసి PTI అనే పార్టీని పెట్టారు. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ అనేటువంటి పార్టీ పేరుతో ఆయన గడిచిన 3 దశాబ్దాలుగా రాజకీయ నేతగా కొనసాగుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆయన అధికారానికి కూడా వచ్చారు. ఆయన 2022లో పదవి నుంచి తొలగించబడ్డారు. 2022లో ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆర్మీతో వచ్చినటువంటి విభేదాల కారణంగా ఆయన మీద పదవి నుంచి తొలగిస్తూ వేటేశారు. ఆ తర్వాత 2023లో ఆయన మీద పలు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అమెరికా కుట్రతోనే ఇమ్రాన్ ఖాన్ని పదవీ బాధ్యతల నుంచి తప్పించారు అనే అభియోగాన్ని ఆయన మోపారు. అందుకు అధికారిక ఉత్తర్వుల్ని బట్టబయలు చేశారు, రహస్యాల్ని వెల్లడించారు అనే కేసు, దాంతోపాటుగా విదేశీ గిఫ్ట్లు భారీగా పొందారనే కేసు, టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు అనే కేసులు కూడా ఆయన మీద నమోదయ్యాయి. 2023లో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. గడిచిన 2 ఏళ్లకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. రావల్పిండి జైల్లో ఆయన ఇప్పటికీ జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. అయితే ఆయన్ని తాజాగా జైల్లోనే మిలిటరీ అధికారులు మర్డర్ చేశారు అనే కథనాలు చాలా పెద్ద స్థాయిలో హల్చల్ చేస్తుండడం ఆసక్తికర విషయంగా మారుతోంది. ఇమ్రాన్ ఖాన్ 1952లో జన్మించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఆ తర్వాత క్రికెటర్గా ప్రస్థానం ప్రారంభించి 1972 నుంచి 93 వరకు ఆయన పాకిస్తాన్ జట్టుకి ప్రాతినిధ్యం వహించారు. ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలోనే పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ని 1992లో ఆస్ట్రేలియాలో గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ పాకిస్తాన్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన చరిత్ర లేదు. ఏకైక వరల్డ్ కప్ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోనే పాకిస్తాన్ గెలుచుకుంది. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత ఆయన రాజకీయ ప్రవేశం చేశారు. రాజకీయ నేతగా సొంత పార్టీ పెట్టి అనేక ఎన్నికల్లో పోరాడారు. 2020లో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత నేరుగా రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన నాడు ఆయన పుతిన్తో కలిసి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద హాట్ టాపిక్ అయిన విషయం. అప్పట్లో రష్యా వైపు ఎవరు ఉండకుండా అమెరికా ఒత్తిడి పెట్టినప్పటికీ ఇమ్రాన్ ఖాన్ మాత్రం నేరుగా రష్యా అధ్యక్షుడి నివాసంలో కనిపించారు. 2021 మే నెలలో రష్యా యుక్రెయిన్ మీద దాడికి పూనుకున్న రోజున ఇమ్రాన్ ఖాన్ పుతిన్ నివాసంలో కనిపించడం చాలా పెద్ద హాట్ టాపిక్ అయింది. అంటే అమెరికాకి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ నడుస్తున్నారు అనే విషయం బట్టబయలైంది. దాంతో అమెరికా ఒత్తిళ్లతోనే 2022 వచ్చేసరికి ఇమ్రాన్ ఖాన్ని పదవి బాధ్యతల నుంచి తప్పించేశారు. అప్పటి నుంచి ప్రస్తుతం అమెరికా అనుకూల ప్రభుత్వమే పాకిస్తాన్లో ఉంది. అమెరికా అనుకూల సైన్యమే ఇప్పటికీ మునీర్ నాయకత్వంలో ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యం పూర్తిగా అమెరికాకి అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇమ్రాన్ ఖాన్ లాంటి ప్రజాస్వామ్యవాది, చాలా ఉన్నత విద్యావంతుడు, పాకిస్తాన్ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటినటువంటి క్రికెటర్ అరెస్ట్ అయ్యి 2 ఏళ్ల పాటు టెర్రరిజం, అవినీతి, ఇతర అనేక అభియోగాలతో కేసుల్లో ఇరుక్కోవడం అనేది చాలా పెద్ద విషయం. అయితే ఇప్పుడు ఏకంగా ఆయన్ని మర్డరే చేశారు అనే కథనాలు బయటికి రావడం మరింత ఆసక్తిగా కనిపిస్తుంది. ఆయన సోదరి రావల్పిండి జైలు దగ్గర నిన్నటి నుంచి పడిగాపులు పడుతున్నారు. వాళ్ళ జైల్లోకి వెళ్లకుండా వాళ్ళ మీద ఆ పాకిస్తానీ పోలీసులు తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారు అనే మాట వినిపిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ సంబంధించినటువంటి ఈ మర్డర్ వార్త బయటికి రాగానే పెద్ద స్థాయిలో ఆయన అనుచరులు దేశవ్యాప్తంగా ఆందోళనకు పూనుకున్నారు. ఇది జైలు దగ్గర జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం. PTI కార్యకర్తలు అనేక చోట్ల ఆందోళన కార్యక్రమాలు దేశం అంతా సాగిస్తున్నారు. కానీ అధికారికంగా పాకిస్తాన్ మాత్రం ఎక్కడ ఈ హత్య జరిగిందని కానీ, హత్య జరగలేదు కానీ, ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగా ఉన్నారని కానీ ఎటువంటి ప్రకటన చేయట్లేదు. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం అధికారికంగా వెల్లడించింది. అదేవిధంగా బలూచిస్తాన్ న్యూస్ ఏజెన్సీలు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అందరూ కూడా ఇమ్రాన్ ఖాన్ మర్డర్ అయిపోయారు అనే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.
పాకిస్తాన్ అధికారికంగా ధృవీకరించకపోవడంతో దీని మీద అనేక రకాల చర్చలు సాగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ఏమయ్యారు అనే దాని చుట్టూ అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. దాంతో ఇప్పటికే ఆయన అనుచరులు దేశవ్యాప్తంగా రావల్పిండితో పాటు లాహోర్, ఇస్లామాబాద్ అన్ని చోట్ల ఆందోళనల హోరెత్తిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ఉలుకు పలుకు లేనట్టుగా సాగుతోంది. ఇప్పటికే ఇండియాలో అనేక పాకిస్తానీ ఎక్స్ హ్యాండిల్స్ని బ్యాన్ చేశారు కాబట్టి చాలా సమాచారం ఇండియాలో కనిపించట్లేదు. కానీ న్యూస్ ఏజెన్సీస్ మాత్రం పాకిస్తాన్లో చాలా తీవ్రమైన పరిణామాలు సాగుతున్నాయి అనే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మరి పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఆయన ప్రాణాలతో ఉన్నారా లేకుంటే జైల్లోనే ఆయన్ని మర్డర్ చేశారా అనే విషయాన్ని ఎప్పటికీ వెల్లడిస్తుంది. ఆ తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయి, పాకిస్తాన్ ఎటు మళ్ళుతుంది, చాలా కీలకమైనటువంటి దశకు చేరినట్టు కనిపిస్తుంది. పాకిస్తాన్లో పరిణామాలు అయితే మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉన్నాయని చెప్పొచ్చు.